డబ్బు దేవుడి చేతిలో ఉన్న వాటిని తెచ్చి నీకివ్వదు. కానీ దేవుడు ఈ జనం నెత్తి మీద పెట్టుకొని కళ్ళకద్దుకొని ధూపం వేసేటువంటి ఆ డబ్బుని నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు, నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. ఇప్పుడు చెప్పండి, మనం కోరుకోవాల్సింది ఎవరిని? సిరినా, శ్రీమంతుడినా? మీరందరూ శ్రీమంతుడినే కోరుకున్నారు, అందుకే అదృష్టవంతులు అని చెప్తున్నాను. మీ ఎంపిక బాగుంది, దీని నుంచి ఎప్పుడూ తొలగిపోవద్దు, ఈ అభిప్రాయం నుంచి ఎప్పుడు మీరు మారిపోవద్దు. జాగ్రత్త. లోకం మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి. లోకం ఎంత సంపాదించి కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుడు లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు. పక్కోళ్ళతో పోల్చుకుంటావా? చెప్పు, నీ జీవితం విలువైందా కాదా? కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ ద్వారా ఈ భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల. అది నువ్వే తీర్చాలి ఈ భూమికి. అందుకే నిన్ను నన్ను నిర్మించాడు. మన ముఖం ఆయనకు అందంగా ఉందట, మన స్వరం ఆయనకి మధురంగా ఉందట, మన ముఖం ఆయనకి మనోహరం అట. నీ ముఖం నీకే నచ్చదు, యేసయ్యకి నచ్చింది. ఇప్పుడు చెప్పు, పక్కోళ్ళతో పోల్చుకుంటావా? చెప్పు, నీ జీవితం విలువైందా కాదా? కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ ద్వారా ఈ భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల. అది నువ్వే తీర్చాలి ఈ భూమికి. అందుకే నిన్ను నన్ను నిర్మించాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేతులు ఎత్తున్నారా? థ్యాంక్ యూ. మీకు అర్థమైందనే సంగతి నాకు తెలుసు, ఎందుకంటే నేనేం రహస్యంగా చెప్పాలి, ఓపెన్ ప్రతిదీ చెప్పి. రెండు ఎంపికలు ఈరోజు నీ ముందు నా ముందు కూడా ఉన్నాయి. దేవుడా, లోకమా? ఇదే ఎంపిక నా ముందుకు వచ్చినప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నాకు దేవుడే కావాలని. లోకం మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి. లోకం ఎంత సంపాదించి కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుడు లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు. అర్థమైందా? లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలుగుతాడు. కానీ లోకం దేవుడిని ఇచ్చిద్దా నీకు? భ్రష్టత్వాన్ని ఇచ్చిద్ది, పాపాన్ని ఇచ్చిద్ది, నాశనాన్ని ఇచ్చిద్ది, నష్టాన్ని ఇచ్చిద్ది. కానీ దేవుడు నీకు అవసరమైన దాన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తాడు. ఈ లోకం పరిగెత్తే డబ్బు అపోస్తలుల పాదాల దగ్గర ఉందని తెలుసా మీకు? చూడు, అపోస్తలుల కార్యం 4 చూడు. నాలుగు 32 నుంచి చదువు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారయుండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి. అపోస్తుల నెత్తి మీద పెట్టిరే. ఇప్పుడు లోకం పరిగెత్తుతుంది దానికోసమేగా. దేనికోసం? ఇప్పుడు లోకం పరిగెత్తుతుంది దానికోసమేగా. దేనికోసం తమ్ముడా? पैसा में परमात्मा है, किधर है? पैसा में है. कौन बोले? ఎవడు చెప్పిండు? పైసల్లో డబ్బుల్లో దేవుడు ఉన్నాడంట. డబ్బే దేవుడని పరిగెత్తుతున్నారు. ఎందుకు? ఒక్క డబ్బు ఉంటే లోకంలో అన్నీ వచ్చి ఉంటాయి అని. మరి అట్లయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్ ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు?
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు చాలామంది ఎందుకండి వాళ్ళ ప్రాణాలు ఉసరొసర తీసుకున్నారు? డబ్బు ఉంటే అన్నీ ఉంటాయిగా. హలో బోలో అని వాళ్ళు అనుకున్నారు. కానీ మానవుడు వెతుకుతున్న మనశ్శాంతి, ప్రశాంతత, ఆదరణ, ఆనందం దేవుడు తన కుడి చేతిలో ఉంచుకున్నాడు. అవి దేవుని దగ్గరే దొరుకుతాయి, డబ్బులో దొరకవు. సో డబ్బు దేవుడి చేతిలో ఉన్న వాటిని తెచ్చి నీకివ్వదు. కానీ దేవుడు ఈ జనం నెత్తి మీద పెట్టుకొని కళ్ళకు అద్దుకొని ధూపం వేసేటువంటి ఆ డబ్బుని నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు, నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. ఇప్పుడు చెప్పండి, మనం కోరుకోవాల్సింది ఎవరిని? సిరినా, శ్రీమంతుణ్ణా? మీరందరూ శ్రీమంతుణ్ణే కోరుకున్నారు. అందుకే అదృష్టవంతులు అని చెప్తున్నాను. మీ ఎంపిక బాగుంది, దీని నుంచి ఎప్పుడూ తొలగిపోవద్దు. ఈ అభిప్రాయం నుంచి ఎప్పుడు మీరు మారిపోవద్దు. జాగ్రత్త. ఈరోజు స్త్రీల గురించి కొన్ని మాటలు అందించాలని ప్రేరేపించబడ్డాను. స్త్రీలతో పాటు పురుషులకు కూడా చెప్పాను. ఇతరులతో పోల్చుకుంటే కలిగే నష్టాలు టూకీగా అందించాను. దీని తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశ ఉంది, ఆ మాట కూడా అందిస్తాను. అన్నా గురించి ఏమని రాస్తుందంటే, ఆమె దేవునికి సేవ చేస్తుంది, దైవ సేవకురాలు అని రాయబడింది. స్త్రీలు సేవ చేయవచ్చా? స్త్రీలు వాక్యం ప్రకటించవచ్చా? దీని గురించి లేఖనం ఏం చెప్తుంది? దేవుని సువార్త పరిచర్యలో స్త్రీ పాత్ర ఏమిటి? సంఘ నిర్మాణ విషయంలో స్త్రీ పాత్ర ఏమిటి? అసలు స్త్రీకి అవకాశం ఉందా లేదా అంటే, బైబిల్ అక్షరాలా సెలవిచ్చింది, స్త్రీకి అన్ని విషయాలలో అవకాశం ఉంది. బైబిల్ స్త్రీని తృణీకరించినట్టుగా అనుకుంటున్నారు కొంతమంది. కాదు, పురుషుడితో పాటు సమానమైన విలువ, గౌరవాన్ని స్త్రీకి కూడా పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది. మరి అట్లయితే స్త్రీ ఇంట నుండి నేర్చుకోవాల్సిందే కానీ సంఘంలో మాట్లాడడానికి ఆమెకు సెలవు లేదు. ఇంట తమ భర్తను అడిగి నేర్చుకోవాలి అని ఉందిగా. ఎక్కడుందా వచనం? ఒకసారి తీయండి బైబిల్లో. కాదక్కాయ్, కొరింథీ పత్రిక ఇది అక్కాయ్. మూడు అంకెలు లెక్క పెడతా. తిమోతి పత్రికలో కూడా ఉంది, అయితే తర్వాత ముందు ఇది 1 2 మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. అది స్త్రీలు సంఘములో మౌనముగా వాళ్ళ దీని రెఫరెన్స్ మళ్ళీ చెప్పు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. కొద్దిగా దించుతారా? తీసురా పాస్టర్ గారు, అదేంటి పాస్టర్ గారు? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసి ఉన్నదే గాని మాటలాడుటకు సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగువలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. థ్యాంక్ యూ. ఒక్కసారి మళ్ళీ ఆ రెఫరెన్స్ మళ్ళీ చదువునానా, వాళ్ళు వింటారు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం నుండి, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. స్త్రీలారా వినండి జాగ్రత్తగా, పురుషులారా మీరు కూడా వినండి. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగువలెను, సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవునికి మహిమ. ఇప్పుడు ఈ మాటని చూపించి
వినాలి అమ్మా, మీరే వినాలిరా. ఈ మాటను చూపించి కొంతమంది అసలు చర్చిలో నోరు తెరవకూడదని ఆడవాళ్ళని నోరు మూపించారు. స్త్రీలు నోరు తెరవకూడదు, ఎందుకంటే ఆమెకు మాట్లాడటం అవమానకరం అని ఉంది, మాట్లాడడానికి ఆమెకు సెలవు లేదు అని ఈ వచనాన్ని చూపించి, దీంతోపాటు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. దేవునికి స్తోత్రం. ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమె కలవీయను. ఇక్కడే ఇంకా స్పష్టంగా చెప్పాడు ఎందుకు ఆమె ఉపదేశించకూడదు. అక్కడేమన్నాడు, సంఘంలో ఆమె మాట్లాడటం అవమానం, సో మాట్లాడకూడదు, ఏదన్నా ఉంటే ఇంటికాడ భర్తను అడిగి నేర్చుకోవాలి, ఉపదేశించను కూడదు అన్నాడు. ఈ 2 మాటల్ని బట్టి తరతరాలుగా స్త్రీలని మౌనంగా ఉంచేశారు. స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీకి ఉపదేశించే హక్కు లేదు అని. మరి అలాగైతే క్రీస్తునందు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు సిధీనుడనియు భేదము లేదు, అందరూ యేసునందు ఏకమై ఉన్నారు అన్నాడు కదా. మరి దాని అర్థం ఏంటి? ఏమండి, దాని అర్థం ఏంటో ఇందుకు ఆ వచనం ఏడుందో తెలుసా? పెద్దగా చదువురా. గలతీ 3 చదువు. 28 చూడండి, చెల్లి చెప్పింది ఉందా ఆడ? 3:28 గలతీ పత్రిక, గలతీ 3వ అధ్యాయం 28వ వచనం చదువు. మరిగా ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఎందులో 26వ వచనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అబ్బా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఏమండి, ఆడవాళ్ళు బాప్తిసం పొందలేదా? మరి ఆడవాళ్ళు కూడా క్రీస్తుని ధరించుకున్నారు కదా, మరి ఆడవాళ్ళు కూడా దేవుని కుమారుల లెక్కలోకి వచ్చారు కదా. ఇందులో ఏ భేదం లేదట. చూడు, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అదుగో, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళకి అవకాశం లేదంటాం ఏంటంటే అప్పుడు ఆడవాళ్ళు క్రీస్తునందు ఏకం కాదు, వాళ్ళు సపరేట్ అని విడగొట్టినట్ట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. న్యాయం మీరే చెప్పండి. క్రీస్తు యేసునందు అందరూ ఈక్వల్ అన్నప్పుడు మళ్ళీ ఆడ మనిషి నోరు తెరవకూడదు ఏంది? ఈ వచనం రాసుకోండి. 2వది కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అక్కడాగు. అంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించవచ్చు, ప్రవచించనువచ్చు. ప్రవచించటం అంటే ఏంటో తెలుసా? భవిష్యత్తు సంభవాలను గురించి భవిష్యత్తు సంభవాలను గురించి ప్రవచించటం మాత్రమే కాదు, ప్రవచించుట అంటే దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, వాక్యము చెప్పుట. మీ గురించి చెప్పినా మీరు స్పందించలేమమ్మా. ఏడున్నారు? ఏడే ఉన్నారా? ఏడని సంచారం చేస్తున్నారా? చెప్పండి స్తోత్రం. ఇక్కడ ఈ వచనం ఏమంటుందంటే తల మీద ముసుగు వేసుకొని స్త్రీ ప్రార్థించవచ్చు, ప్రవచించవచ్చు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన గలతీ వచనంలోనేమో
క్రీస్తు యేసునందు మీరందరూ ఏకము, స్త్రీ పురుషుడు, గ్రీసు దేశస్థుడు, యూదుడు, అన్యుడు అనే తేడాలు లేవు. విశ్వసించిన వారందరూ ఆయన యందు ఏకమై ఉన్నారు. అందరికీ ఒకే విలువ, కుమారులు. ఇప్పుడు చదివిన ఈ వచనంలోనేమో తల మీద ముసుగు వేసుకొని ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు అన్నాడు. మరి మాట్లాడటం అవమానం అని నువ్వే కదా చెప్పావు, మళ్ళీ ప్రవచించవచ్చు అంటావేంటి, మళ్ళీ ప్రార్థించవచ్చు అంటావేంటి? ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను సెలవీనన్నావే, మళ్ళీ నువ్వే చెబుతావేమి? ఈ మాటలను పట్టుకొని కొంతమంది స్త్రీలు సేవకి మనం పనికిరాము, సేవ చేయాల్సింది పురుషులే, మన పని ఏం లేదు, కూటానికి పోవటం, హల్లెలూయా స్తోత్రాలు చెప్పుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఏదన్నా పరిచర్య ఉంటే చేయటం వరకే కానీ ప్రకటించడానికి కానీ ప్రార్థించడానికి కానీ నోరు తెరవడానికి కానీ మనకు అధికారము లేదు అని తలాంతులు పొందిన స్త్రీలు సైతం అర్భకుల్లాగా బలహీనలైపోయి అలా ఉండిపోయారు. ఈరోజు మీకు కనువిప్పగలగడానికి ఈ మాట చెప్పనియండి. దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు. ముసుగు వేసుకొని విధేయతను కనపరుస్తూ స్త్రీ ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు అని పరిశుద్ధాత్ముడు రాయించాడు. క్రీస్తు యేసునందు ఏ భేదము లేదు, అందరూ ఈక్వల్గా ఉన్నారనే మాట కూడా పరిశుద్ధాత్మ రాయించాడు. గుర్తుపెట్టుకోండి. మరి అట్లయితే ఆ రెండు మాటలు ఎందుకన్నాడు? దానికి కూడా కారణం చెప్తా. ఒక్కసారి 1 కొరింథీ 14లో ఇందాక చదివిన మాట మీరు ఒక్కసారి మళ్ళీ చదవండి. 34వ వచనం చూడండి ఒకసారి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. మౌనముగా ఉండవలెను అనే మాట వాడాడు అంటే అప్పటి కొరింథీ సంఘములో ఉన్న స్త్రీలు మాటలాడుతున్నారు. చదువు. వారు లోబడి ఉండవలసినదే గాని లోబడి ఉండకుండా అక్కడ ఉన్నటువంటి నాయక గణాన్ని ప్రశ్నిస్తున్నారు. మాటలాడుటకు వారికి సెలవీయను. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగువలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఇప్పుడు గమనించండి మీరు, అప్పటి దినాల్లో ఏం జరిగిందంటే కొరింథీ సంఘంలో క్రమము లేదు. ఈ ఒక్కటే కాదు, ఆ పై వచనాల్లో చాలా సంగతులు మాట్లాడాడు. ప్రభు బల దగ్గర క్రమం లేదు, కృపావరాల దగ్గర క్రమం లేదు, వాక్యాన్ని బోధించే దగ్గర క్రమం లేదు, భాషలు మాట్లాడే దగ్గర క్రమం లేదు, అలాగే లేడీస్ దగ్గర కూడా క్రమం లేదు. ఎందుకు? క్రొత్త నిబంధన సంఘము పునాది దశాది, ప్రారంభ దశాది. ఆ దశలో క్రమాలు ఏవి కూడా ఇంకా పక్కాగా ఏర్పరచబడలా. వాళ్ళు అంత గందరగోళంగా వ్యవహరించిన దాన్ని బట్టి క్రమములు రాశాడు పౌలు మహనీయుడు. అందులో ఏం జరిగిందంటే ప్రభు బల్ల, భాషలు, ప్రవచనం ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. స్త్రీల దగ్గరకు వద్దాం. అక్కడ స్త్రీలు, అక్కడ నాయకగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. గమనించండి, డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు ఇలా చెబుతున్నారు కదా, ఇది ఈ సంగతి కదా, ఇది ఆ సంగతి కదా అని మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న నాయకగణాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్లస్ వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు. దానివల్ల ఒక విధమైన అల్లరి తయారైంది. రెండవది, స్త్రీలు విధేయతను కోల్పోయి మాట్లాడారు, హద్దులు దాటారు. మీరు గమనించండి, లోకంలో సామెత ఉంది, 10 కండువాలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదంట, 4 కొప్పులు ఒక దగ్గర చేరితే కొట్టుకు సత్తారని లోకంలో సామెత ఉంది. మీకు ఎంతమందికి తెలుసు? అంటే లేడీస్. ఈ స్త్రీలలో పరస్పర వైరుధ్యం, కొంతమంది విమర్శలు మాట్లాడటం, కొంతమంది కూర్చొని డిస్కషన్ చేయటం. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెబుతున్నా, మీరు అక్కడ మాట్లాడుకుంటే ఎట్లుంటుంది? ఒకవేళ ప్రశ్నిస్తే భర్తకి చెప్పి భర్త ద్వారా ప్రశ్నింపజేయాలి. ఎందుకంటే విధేయతకు మొట్టమొదట స్త్రీ పెద్దపీట వేయాలి. డైరెక్ట్గా అడగకూడదు, భర్తకి చెప్పి భర్త ద్వారా అడిగించవచ్చు, భర్త దగ్గర నుంచి నేర్చుకోవచ్చు.
అందుకే ఏమన్నాడంటే, చర్చ జరుగుతున్నప్పుడు, పరిచర్య జరుగుతున్నప్పుడు, క్రమం నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడటం అవమానం. విశ్వాసులారా, మీకు ఏదైనా అర్థం కాలేదనుకో, డైరెక్ట్గా అక్కడ అడగటం కాదు, నీ భర్తకు చెప్పి భర్త చేత అడిగించు. ఆయన వెళ్ళి పర్సనల్గా కనుక్కుంటాడు. తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, మాయ్ నువ్వు అడిగిన దానికి ఫలానా అర్థమట, నువ్వు అడిగింది ఫలానా దానికి ఇదిగో ఇది కారణం చెప్పాడు దైవజనుడు. భర్తను అడిగి ఇంట నేర్చుకోవచ్చు. అంటే ఏం చెప్తున్నా అంటే, క్రమము మిస్ అయిపోయి గందరగోళం అవుతుంది సంఘంలో. అందరూ మాట్లాడేస్తున్నారు, ముఖ్యంగా స్త్రీలు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, పెద్ద చిన్న గౌరవం ఉంది కదా. ఎట్లా పెద్ద చిన్న? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారండి. నేను పోయి తమ్ముడిని అడిగాను అనుకో, తమ్ముడు ఏమంటాడు? నాదేముందండి, మన్న పెద్దోడు, ఆయన అడగను అంటాడా? లేకపోతే ఏడు చేయలేదు ఎదవా నేను చెప్తాను అంటాడా? చెప్పండి. నాదేముంది? పెద్దోడు ఉన్నప్పుడు చిన్నోడు నోరు తెరవచ్చా? రైట్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏం చెప్పాడంటే, పురుషుడు సరిగా చెప్పట్లేదని, లేకపోతే పురుషుడు తనకు తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎట్లా పడితే అట్లా మీరు వ్యవహరించొద్దు. పురుషుని మీద పెత్తనం చేయడానికి, శాసించడానికి ట్రై చేయొద్దు. నువ్వు కూర్చోవయా, నీకు అర్థం కాదు, నేను మాట్లాడతా అని నువ్వు పెత్తనం తీసుకోవద్దు. స్త్రీ ఉపదేశించుటకైనను అని పక్కనే ఉన్నాడు, పురుషుని మీద అధికారము చేయుటకైనను అన్నాడు. అంటే అప్పటి సంఘంలో ఏం జరిగింది? ఉపదేశించారు, ఆయన కూర్చోబెట్టి ఉపదేశించారు, మరియు పురుషుణ్ణి శాసించారు. అందుకని కింది వచనాలు అంటాడు, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిది కారా? అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అర్థమైందా? కాబట్టి పెద్ద చిన్న, ముందు వెనక అనే తేడాలు ఉన్నాయి. ముందు పుట్టింది ఎవరు? ఆదామా హవ్వా? ముందు పుట్టింది స్త్రీనా పురుషుడా? తర్వాత అప్పుడు పెద్ద ఎవరు, చిన్న ఎవరు? మరి పెద్దోడు ఉన్నప్పుడు, పెద్దోడు మాట్లాడుతున్నప్పుడు చిన్న వ్యక్తి నోరు తెరవచ్చా? సో తారుమారు వ్యవహారం అయింది. అక్కడ గౌరవం, విధేయత అనేవి లాస్ అయినాయి. దేవుని సంఘంలో అవి లాస్ కావచ్చా? గౌరవం మరియు విధేయత. పురుషుణ్ణి గౌరవించాలి స్త్రీ. అంటే ఇప్పుడు రోజుల్లో అరే ఒరే అని కూడా అంటున్నారులే, అది వేరే సంగతి. వాళ్ళు అట్లనే పిలిపించుకుంటున్నారు సిగ్గు లేకుండా మగోళ్ళు. భార్య అంటుంది, ఏరా ఏడున్నావు అంటుంది ఫోన్ చేసి. వాడెవడో అనుకున్నాను నేను. తర్వాత హస్బెండ్ అంట, ఇప్పుడు అరే అంట ఫ్యాషన్ అంట. ఏరా ఏడున్నావురా అంటుంది. ఆమెమో ఒరే, వాడేమో ఒసై. ఏం పదాలండి ఆ పదాలు, ఏం పిలుపులు! ఈ జాడ్యం దేవుని పిల్లల్లో కూడా కొంతమందికి అంటుకుంది. లోకం ఏ పాటు పడితే ఆ పాటు పడటమే. సారా యజమానుడు, అబ్రహాం యజమానుడు అందా, ఎరా అందా? సారా అబ్రహాం యజమానుడు అందా, ఎరో అందా? మరి ఇది ఎక్కడ దరిద్రం అండి? ఎరా ఏంట్రా, ఎక్కడ్రా, రే రారా, ఏందిరా ఈ అరే తురే భాష ఏందిరా? పిలిపించుకునేవాడి కన్నా ఉండాలి కదా. మనం దేవుని సంబంధులం కదా, వాక్యానుసారులం కదా. కానీ విధేయత అనేది ఒకటి, పురుషుణ్ణి గౌరవించడం అనేది ఒకటి లాస్ అయినందున ఆ హద్దులు పెట్టాడు పౌలు. అంతే తప్ప అసలు మాట్లాడొద్దని కాదు. పురుషుని సెలవు చేత స్త్రీ మాట్లాడవచ్చు. మాట్లాడకపోతే ఎట్లా అండి? సాక్ష్యాలు, అనుభవాలన్నీ పురుషులకే ఉంటాయా? లేడీస్కి ఉండవా? ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే లేడీస్కి ఎక్కువ ఉంటాయి. ఎందుకు? నేను చెప్తా, వాక్యంలోనే ఉంది. స్త్రీలు ప్రేమించినట్లు పురుషులు ప్రేమించరట. జోగాదండి, నిజంగా. యోనాతానా, నా సహోదరుడా, నా ఎడల నీవు చూపిన ప్రేమ బహు వింతైనది, అది స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా గొప్పదన్నాడు. చూడండి, ప్రేమించమని ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? ఎఫెసీ పత్రిక 5లో పురుషుడికి ఇచ్చాడా, స్త్రీకి ఇచ్చాడా? నాకు తెలుసు స్త్రీకి అంటారని. సరిగా చూడండి,
పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ప్రేమించమనే ఆజ్ఞ ఎవరికి వచ్చింది? పురుషుడికి. స్త్రీకి చెప్పాలిగా, స్త్రీలారా నీ భర్తను ప్రేమించాలి అని. ఎందుకు చెప్పలా? ఎందుకంటే ఆల్రెడీ తను ప్రేమించింది కాబట్టి. ఇప్పుడు ప్రేమించినోడు ఎవరు? పెద్ద మనసు చేసుకొని పక్కోళ్ళని ప్రేమిస్తుంటాడు, భార్యను ప్రేమించడు. దరిద్రం. భార్యను ప్రేమించడు. ఆ ఒక్కదాన్ని మినహాయించి కనపడ్డ వాళ్ళందరికీ నా గుండె ఎంత విశాలమో, ఎంతమందికైనా చోటు ఉంది రా అంటుంటాడు, దరిద్ర మొహం వేసుకొని. మిమ్మల్ని కాదులే, దేవునికి స్తోత్రం. హలో, అందుకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయ్యా పక్కామన కాదయ్యా, నీ భార్యని ప్రేమించయ్యా. స్త్రీలు ఆల్రెడీ ప్రేమ కలిగి ఉంటారండి, మంచి ప్రేమ కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ పదం ఎందుకు ఎత్తానంటే, యేసయ్యను ప్రేమించి ఆయనను సేవించి ఆయనతో వ్యవహరించిన అనుభవాలు మగాడికేనా, ఆడమనిషికి ఉండవా అంటే పురుషుడు కంటే ఎక్కువ అనుభవాలు స్త్రీ కలిగి ఉంటుంది. ఎందుకంటే పురుషుని కంటే ఎక్కువగా యేసయ్యను స్త్రీ కూడా ప్రేమించింది. గ్యారంటీ, కన్ఫర్మ్. కూటంలో చూడండి, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మగాళ్ళు పనులకు వెళ్తారు బ్రదరు. హలో, ఇవాళ పని ఉండదో తెలుసా? స్తోత్రం. పని లేకపోయినా సరే ఇంటికాడ తిని నిద్రపోతాడు, గురక పెడతా ముఖం వాసిందాక నిద్రపోతాడు, కానీ చర్చికి మాత్రం రాడు. కానీ ఆడతల్లులు చూడు, యేసయ్యను ప్రేమించటం, సేవించటం, ఆరాధించటం, ఉపవాసించటం, ప్రార్థించటం, ప్రతి చిన్నదానికి ముందే అలవాటు. స్త్రీకి ఆధారపడి బ్రతకటం అలవాటు, పురుషుని మీద పెద్దల మీద డిపెండ్ అయి బ్రతకటం అలవాటు. ఆ అలవాటు పురుషుడు ఆధారపడటం తక్కువ, స్త్రీ మాత్రం ఊరికినే డిపెండ్ అయితే దేవుని మీద. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ప్రేమిస్తారు యేసయ్యను అంటే ఒక నిరూపణ చూపిస్తా బైబిల్లో. చూస్తారా? యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, సిలువలో ప్రాణం పెట్టి. సమాధి చేయబడ్డప్పుడు ఆయన శరీరము తిరిగి లేచింది, ఆయన పునరుద్ధానంతో లేచాడు. లేచిన తర్వాత సమాధిలో యేసయ్య దేహం లేదు. ఆ దేహం కోసం ఏడ్చి ఆ దేహాన్ని నేను ఎత్తుకొని పోతానని పలికిన మనుషుల్లో మగవాడు ఎవరైనా ఉన్నారా? స్త్రీ మగ్దలేన మరియా ఏడుస్తుంది. ఎంత ఏడ్చిందంటే ఆమె ఏడుపు దెబ్బకి చెరగా కొనిపోయే కార్యక్రమంలో ఉన్న ఆయన ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి మరియా అన్నాడు. రబ్బూనే అనేసింది కేక. ఎందుకు ఏడుస్తున్నా? నేను చెప్పలా లెగుస్తున్నానని? లేచా. నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను వాళ్ళని కలుస్తానని పో అని మరియకు చెప్పి పంపించాడు. ఆ తెల్లవారుజామున ఆ చీకట్లో ఆ సమాధి దగ్గరికి పోయి, అసలు ఆడమనిషి అంత సాహసం చేసిద్దా? ప్రేమ, నాకు యేసు కావాలి, యేసు కావాలి, నాకు యేసు యేసు కావాలి. అందుకేనండి ఎక్కువ లైక్ చేసేది ఎవరు? ప్రేమించేది ఎవరు? భక్తి చేసేది ఎవరు? త్యాగం చేసేది ఎవరు? పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. అదేమంటే వాళ్ళకేం పనే పాట, మేము కష్టపడతాం, పొడుస్తున్నావు పోటు. స్త్రీలు కూడా కష్టపడతారు, వాళ్ళు కూడా జాబ్ చేస్తారు, వాళ్ళు కూడా పని చేస్తారు. నువ్వు 650, నువ్వు 1000 రూపాయలు తీస్తే వాళ్ళు కూడా కనీసం 800 తీసుకురాగలుగుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ సువార్థీకరణలో, దైవ సేవలో స్త్రీ తన పాత్ర కోల్పోతే పెద్ద నష్టం. స్త్రీ తన పరిచర్యను కోల్పోతే పెద్ద నష్టం దేవుని పనికి. పురుషుని మీద పెత్తనం చేయకూడదు, కానీ పురుషుని సెలవు చొప్పున దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. పురుషుని మీద పెత్తనం చేయకూడదు, కానీ
పురుషుని సెలవు చొప్పున ప్రార్థించవచ్చు, సాక్ష్యం పంచుకోవచ్చు, భక్తి జీవితంలో తన అనుభవాలు ఇతరులతో పంచుకోవచ్చు. అందులో ఏమాత్రమూ ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే స్త్రీల సమాజాన్ని కూడా నడిపించవచ్చు, అచ్చంగా వాళ్ళ లీడింగ్తో. వాక్యం చెప్పొచ్చురా చెల్లి, అదంతా జెంట్స్ వర్క్ అనుకోవద్దమ్మా. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది ఉన్నారు. నిలబెట్టి వాక్యం చెప్పండి రా తల్లి అంటే అనర్గళంగా దేవుని మాటలు మాట్లాడగలిగే బిడ్డలు చాలామంది నాకు ఇచ్చాడు దేవుడు. నేను డిస్కరేజ్ చేయను, ఎంకరేజ్ చేస్తా. ఇంకా చెప్పాలంటే తిడతా. బుద్ధి లేదు, ఎంతకాలం కూర్చొని వింటారు? చెప్పొద్దా మీరు వాక్యం? మీరు ప్రకటించాలి, ప్రార్థన బృందాలను సిద్ధపరచాలి, చిన్న చిన్న గుంపులను ఏర్పరచాలి, ప్రకటించాలి, పరిచర్య చేయాలి అని ఆడపిల్లలకు బోధిస్తాను నేను. ఆత్మల సంపాదనలో కూడా ఎక్కువ శాతం నంబర్ 1లో ఉంది ఇప్పుడు ఆడపిల్లలే. నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి పరిచర్యలో పెక్కుమంది వాడబడుతున్న ఆడపిల్లలే. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, భేదము లేదు. దేవుడు అందరికీ కృపనిచ్చాడు. అంతేకాదు ముసుగు వేసుకొని, అంటే విధేయత చూపుతూ ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు. నా తండ్రితో నీకున్న అనుభవాలు నువ్వు కూడా పంచుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఆత్మీయ తల్లిగా తండ్రిగా సంఘానికి మీరిరువురు కలిసి నేర్పించుకోవచ్చు. ఆడపిల్ల స్త్రీ సమాజాన్ని నడిపించవచ్చు. అంతేకాదు దైవజనుడు పర్మిషన్ ఇస్తే అందరూ కలిసి ఉన్నప్పుడు సైతం ప్రభువుతో నీ అనుభవాలు పంచుకోవచ్చు. ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడు, అవి కూడా పంచుకోవచ్చు, ఏం తప్పులేదు. కొంతమంది భయపడతారు, కొంతమంది తెగించి నిలబడతారు. తెగించి నిలబడ్డ వారి వల్లనే దేవుని పని జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, స్త్రీ బోధించవచ్చా బోధించకూడదా? అయితే ఎట్లా? విత్ పర్మిషనా వితౌట్ పర్మిషనా? యా, దేవునికి మహిమ. పురుషుని సెలవు చొప్పున, ఆత్మీయ నాయకుని సెలవు చొప్పున మాట్లాడవచ్చు, ప్రార్థించవచ్చు, పాడవచ్చు, ప్రకటించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, మళ్ళొక్కసారి మీరందరూ ఉజ్జీవంతో రగిలే ఛాన్స్ వచ్చింది. ఆ విషయంలో కూడా చెప్తాను. బాప్తీసం ఇవ్వచ్చా, ప్రభు యొక్క శరీర రక్తాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదు అని ఆగిపోయాను. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వకూడదా? పురుషులు దద్దమ్మలై సమాజాలు నశించిపోతుంటే ఆ సమాజంలో ఒక పురుషుడు లేచి సేవ చేయనప్పుడు ఆడమనిషి ఏం చేయాలో మీరు చెప్పండి. న్యాయం చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడికి వెళ్ళి సేవ చేసే మగోడు లేడు. ఒక ఆడమనిషి ఉంది, సేవ చేసింది, 4 ఆత్మలు పట్టుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేయాలా? అయ్యగారు ఇక్కడ 4 బాప్తీస్మాన్ని సిద్ధపడ్డారు అయ్యగారు, ఒక అడుగు వచ్చి బాప్తీసం ఇచ్చేయాలండి అయ్యగారు అంటే, వామ్మో నేను రాను, అక్కడ ఐఎస్ వాళ్ళు ఉంటారు, బతికొండగానే తోలు ఒలుస్తారు, నేను రాను అన్నాడు. అప్పుడు ఆడమనిషి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమో మీరే డిసైడ్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పురుషుడు అందుబాటులో ఉండి, పురుషుడు కోఆపరేట్ చేసి చక్కగా అన్ని అనుకూలతలు ఉంటే పురుషుని అధికారం స్త్రీ ఎందుకు తీసుకోవాలి? చక్కగా అతనికి చెప్పి ఆ పని చేయించవచ్చు. ఒకవేళ పురుషులు దద్దమ్మలై తమ బాధ్యతను నెరవేర్చకపోతే తప్పు లేదు, దేవుడే అప్పచెబుతాడు స్త్రీలకు ఆ బాధ్యతని. న్యాయాధిపతుల్లో అచ్చంగా మగాళ్లే లేరని గుర్తించాలి. గిద్యోను, సంసోను మొదలైన న్యాయాధిపతులతో పాటు దెబోరా అనే న్యాయాధిపతి ఉందని మర్చిపోవద్దు. ఓల్డ్ టెస్టిమెంట్లో దెబోరా న్యాయాధిపతి ఉంది. దేవునికి స్తోత్రం. దాంతోపాటు ఇప్పుడు నేను చేసిన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు అయ్యి కొంతమంది నన్ను విమర్శించి మాట్లాడవచ్చు. ఆడవాళ్ళకి ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాడు, బాప్తీసం కూడా ఇవ్వచ్చు అంటున్నాడు. అవును, నువ్వు దద్దమ్మవైతే ఇచ్చిది కూడా.
నువ్వు చేతగాని దద్దమ్మవైతే ఇచ్చిద్ది కూడా. నీకు రోషం ఉండి సిగ్గు శరం ఉంటే నువ్వు చేయిపోయి. దేవునికి స్తోత్రం. మరి నీలాంటి వాళ్ళు ఎవడు ముందుకు రానప్పుడు ఏం చేయాలి మరి? ఆఫ్ఘనిస్తాన్ సంగతి గుర్తు చేసుకో. లేకపోతే అలాగా ప్రమాదకరమైన సమాజాలు ఉన్నాయి కొన్ని, తలకాయలు లేపే సమాజాలు. అక్కడ ఆడ మనిషి వెళ్ళి చేస్తుంది, మరి నీకు దమ్ము లేదు పోవటానికి, మరి ఏం చేయాలా? సువార్త చెప్పి ఊరుకోవాలా? నేను బాప్తిస్మాన్ని సిద్ధపడానంటే నేను ఇయ్యరాదు అని సర్దుకోవాలా? పురుషుడు ఉన్నప్పుడు తృణీకరించకూడదు. ఇంకొకటి, పురుషుడిని తెచ్చి ఆ బాధ్యత నెరవేర్చే ఛాన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అదే పద్ధతి అనుసరించాలి. కొంతమంది అయితే పెత్తనం తీసుకోవడానికి ట్రై చేస్తారు. అవకాశాలు ఉన్నా, పురుషులు ఉన్నా సరే వీళ్ళే బాప్తిసం ఇస్తారు, వీళ్ళే బల్లిస్తారు. అది ఎందుకు? పెత్తనం కోసం. దట్ ఈజ్ రాంగ్. అది తప్పు. స్పష్టంగా చెప్తున్నా, అది తప్పు. పురుషుడుండి నడిపించే ఛాన్స్ ఉంటే పెత్తనం తీసుకోవద్దు, విధేయత చూపు. ఒకవేళ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అలాంటి ఇంకా ప్రమాదకరమైన స్థలాల్లో నీకు ఛాన్స్ దొరికింది, పరిచర్య చేసావు, ఒక 20-30 ఆత్మల్ని కదిలించావు, మరి వాళ్ళని ఎట్ట చేయాలో? అక్కడ వాళ్ళకి వచ్చి చేసే పురుషుడు లేడు, వాళ్ళకి బాప్తిసం ఇచ్చేవాళ్ళు లేడు, వాళ్ళకి బళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, గతి లేదు, ఎవడు రావట్లేదు, మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇక దేవుడు నీకు అడ్డు పెట్టడు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించిన ప్రకారం నువ్వు చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ పురుషుడి మీద అధికారం చేయటానికి, పురుషుడి పెత్తనాన్ని తీసుకోవడానికి మాత్రం స్త్రీ సాహసం చేయకూడదు. ఒకవేళ అన్నా నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, నేనే బల్ల ఇస్తున్నాను, నేనే బాప్తిస్మాలు ఇస్తున్నాను, మరి ఇక ఛాన్స్ లేదన్నా, ఎవరు రావట్లేదు అని ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు ఫోన్ చేయండి. అవసరమైతే దైవజనుడిని నేను పంపిస్తా. ప్రైజ్ ది లార్డ్. నేను పంపిస్తా. ఆ దైవజనుడి సపోర్ట్తో నువ్వు పరిచర్య చేయొచ్చు, ఇబ్బంది లేదు. అంతేగాని తొందరపడి పురుషుని పెత్తనం చేతుల్లోకి తీసుకోవద్దు. అలాగని నేను తగను, పనికిరాను, నాకు అర్హత లేదు, దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదని నువ్వు కుంచుకుపోవద్దు. నువ్వు సేవ చేయాలి తల్లి, నువ్వు సేవ చేయాలి. అది అర్థమైందా? నేను చెప్పింది న్యాయంగా ఉందా, అసంబద్ధంగా ఉందా? న్యాయమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరో గ్రామంలో ఒక తల్లి సేవ చేస్తుందయా, ఆత్మల్ని సంపాదించింది. అక్కడ ఒక 50 మంది కూడుకుంటున్నారు. చాలామంది దైవజనులను అడిగింది, దైవజనుడా రా, బాప్తిసం ఇవ్వాలి, బల్ల ఇవ్వాలి, మీరు అందుబాటులో ఉన్నారు, రండి అని పిలిచింది. కొంతమంది ఆమె మొర్ర విన్నారు కానీ పట్టించుకోలా. మరి ఏం చేయాలా? రాలా ఎవడు, మరి ఏం చేయాలి? ఏది న్యాయమో మీరు చెప్పండి. అందుకే నేను చెబుతున్నాను, నాకు ఫోన్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను చెబుతా ఏం చేయాలో. నేను కూడా దొరకలేదు, అప్పుడు ఏం చేయాలి? ఏం చేసిద్ది? తప్పదిక. ముందు ఆత్మల రక్షణ కదా. లేకపోతే అసలు ఇక సేవ అనేదానే జోలికి పోకూడదు. అంతే కదా, ఇంకా సేవ చేయకూడదు. మరి ఆ గ్రామం పోతే పోయింది, వాగులో పడి వదిలేయాలి. వదిలిద్దా పరిశుద్ధాత్మ కలిగింది? అలాగని అవకాశం ఉండి అధికారాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. క్లియర్గా అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు సేవ చేయాలా వద్దా? ఇకపోతే వీధి సువార్త సభల్లో చక్కగా వాడబడవచ్చు, డైరెక్ట్గా సువార్త చేయొచ్చు. ఈరోజు స్త్రీ ఉపదేశకులు కూడా, ఆడపిల్లలు చాలామంది చక్కగా వాక్యం చెబుతున్నారు, చూస్తున్నారుగా, చక్కగా చెబుతున్నారు వాక్యం. చెప్పాలి మీరు కూడా. నా కోరిక తల్లులో మీరు కూడా తయారు కావాలి బ్రదర్స్. జీవితాంతం వింటానే కూర్చోవాకండి, తింటానే కూర్చోవాకండి, కాస్త కష్టపడాలి బ్రదర్స్. సేవ చేయాలి బ్రదర్స్, సేవకు రావాలి బ్రదర్స్. బ్రదర్స్ వస్తారా బ్రదర్స్? ఏడు సేవలే అంటారా? సేవకు రావాలి సిస్టర్స్. చేతులు ఎత్తండి సిస్టర్స్, చేద్దామన్నా తప్పకుండా అని అనండి సిస్టర్స్. బాగుండి బాగలేక కూడా మాట్లాడుతున్నా సిస్టర్స్, లాక్కుంటా అప్పుడే దించారేంది సిస్టర్స్? అంతేనా?
మీరు బ్రదర్స్ చెయ్యవా దేవుని సేవ? ఏ ఎంపిక చేసుకుంటావు? అన్నాలాగా దేవుణ్ణి కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా? ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది సిస్టర్స్, బ్రదర్స్. సో హ్యాపీ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అమ్మా, లైవ్లో ఉన్న వాళ్ళు తల్లులు మీరు కూడా రా, దేవుని పని చేయాలా? దేవుని శుభవార్త ప్రకటించాలి. నోరు తెరచి వాక్యం ప్రకటించాలి. మాట్లాడండి. ఫోన్లు సూపర్గా ఉపయోగిస్తున్నారు కొంతమంది. ఫోనుల్లో ప్రేయర్స్ నడిపిస్తూ ఉన్నారు. వందలాది మంది కలిసి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. అంతవరకే వాడండి అమ్మా, దరిద్ర పనులకు వాడకండే. నడిపించండి రా తల్లులో, నడిపించండి. ఆత్మల్ని గెలవాలి, ఆత్మల్ని మండించాలి. మండించబడ్డ ప్రతి ఒక్కరు ఇతరులను మండించాలి. నశించిపోతున్న ఆత్మలను రగిలించాలి, రక్షించాలి. ప్రార్థన చేద్దాం రండి మోకాళ్ళ మీద. స్త్రీలకు హద్దులు పెట్టకండి తమ్ముళ్ళు, ప్రోత్సహించండి. వాళ్ళు దేవుని మాటలు మాట్లాడాలి. వాళ్ళు భయపడి దాగితే చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళై కాస్త కోస్త దేవుని గురించి మాట్లాడే భక్తిపరులు అయితే, ఏయ్ నోరు తెరవకూడదు అని వార్నింగ్లు ఇవ్వద్దు. మాట్లాడని దైవజనుడా, మాట్లాడని తనని కూడా తనని ఎంకరేజ్ చేయి. కనీసం స్త్రీల సమాజాన్ని అయినా నువ్వు లీడ్ చేయాలమ్మాయ్ అని చెప్పు. తన సాక్ష్యాలు మాట్లాడని, తన వ్యక్తిగత అనుభవాలు మాట్లాడని సంఘంలో తప్పు లేదు. స్త్రీల నోళ్లు గట్టేవాకండి. పూర్తిగా ఆమె నోళ్ళని దేవుని పనిలో వాడనీయకుండా మూయకండి. ముసుగు వేసుకొని స్త్రీ ప్రవచించవచ్చు, ముసుగు వేసుకొని స్త్రీ ప్రార్థించవచ్చు. ముసుగు వేసుకొని అంటే విధేయత చూపి స్త్రీ అన్ని కార్యాలు నెరవేర్చవచ్చు. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు స్ట్రైట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. నా కోసం బతుకుతావా అని పిలుస్తున్నాడు. అన్నాను చూడు, నన్ను కోరుకొని నా ఇల్లే అత్తగారిల్లు అనుకుంది, నా ఇంట్లోనే పడున్నట్టుగా ఫీల్ అయిపోయింది. తన లైఫ్ అంతా నాతోనే ఖర్చు చేసింది. మరి నీ సంగతి ఏందని దేవుడు మాట్లాడుతున్నాడు. సేవ చేస్తావా? సిద్ధమవుతావా? ఆత్మల రక్షణ కొరకు నడుం కడతావా? ప్రభు పనిలో పాలిభాగస్తుడు అవుతావా? పాలిభాగస్తురాలు అవుతావా? సేవ 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 చేస్తావా? పరిశుద్ధాత్మను పొందుకుంటావా? కృపావరాలతో నింపబడతావా? ప్రభు పని చేయాలి నువ్వు. చూడు ఆడపిల్లలు లైవ్లో చూడు ఎలా మాట్లాడుతున్నారో. ఆడపిల్లలు చూడు వాక్యాలు ఎలా చెబుతున్నారో. నీకే నువ్వు చేయొచ్చు, నువ్వు చెప్పొచ్చు, నువ్వు ప్రకటించొచ్చు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రములు నాయన. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన ప్రభా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా. ఈ శుక్రవారపు ఉపవాస దినమందు ఈ ప్రత్యేకమైన కూడికలో మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి నీ పాదాల చెంత మోకరింపజేసి నీ నామాన్ని సన్నుతించడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. అంతకన్నా శ్రేష్టముగా ప్రభు మీ దాసుని మా మధ్యలోనికి తీసుకుని వచ్చి ఆత్మవశులుగా మీరు తెచ్చి మీరు పలికించినటువంటి ప్రతి ఒక్క మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఆషేరు గోత్రీకురాలైనటువంటి హన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని ప్రభు ఆ పెనిమిటితో వెళ్ళిపోయిన తర్వాత నీతో బహుకాలము గడిపినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి నా ప్రభువ. ఆమె ముందు తన జీవితం విషయంలో 2 ఎంపికలు ఉన్నాయి. శరీరాన్ని బట్టి లోబడి ప్రభువ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు, లేదా ఈ శరీరమును దేవుని పాదాల చెంత వచ్చి దేవుని చిత్తానుసారంగా బ్రతకవచ్చు అనేటువంటి 2 ఎంపికలు తన ఎదుట ఉన్నప్పుడు నీకు లోబడి తన శరీరం ఎదుట ఉంచి ప్రభు నీ కొరకు బ్రతికి ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా మలచబడి చరిత్ర పుటల్లో స్థానం సంపాదించగలిగినట్లుగా
మీ దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ శరీరము నుంచి మంచిది ఏది రాదని కూడా తెలియజేసావు నా ప్రభు. ఆ కృతజ్ఞతలు నాయన. ఈ శరీరమును అన్నాన్ని యొద్ద ఉంచుట ద్వారా ప్రభు ఆత్మఫలములు ఫలించి నీ కొరకు బహుగా ఫలించినట్లుగా మేము చూడగలుగుతున్నాం తండ్రి. కృతజ్ఞతలు నాయన. మరి ఇక్కడ నుండి ఆడవారందరినీ మీరు ప్రోత్సాహపరిచి పురికొలిపినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. మరి ఉన్న జీవితాన్ని బట్టి ప్రభువా సంతృప్తి చెంది తను బ్రతికినట్లుగా కూడా మా దృష్టికి తెచ్చినందుకు వందనాలు. నువ్వు మాకు ఎన్నో ఇచ్చినప్పటికీ, ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా మేమున్న స్థితిని బట్టి సంతృప్తి చెందక ఇదిగో పక్కవారిని చూసి పోల్చుకొని, వేరే వాళ్ళ జీవితాలను చూసి పోల్చుకొని, ఇంకేదో ఊహించుకొని ప్రభు ఉన్న దానిలో తృప్తి చెందక మనశ్శాంతిని కోల్పోతున్నట్టు ఈ పరిస్థితులను బట్టి కూడా మీరు విస్తారంగా మాట్లాడినందుకు వందనాలు నాయన. ఇదిగో ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి దేవుని కొరకు ఫలించడం, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకొనవలనన్న సంగతిని కూడా బహుస్పష్టంగా తెలియజేసినందుకు వందనాలు నాయన. ఇక్కడ కూడినటువంటి బిడ్డల్లో ఇంకా ఎవరైనా ప్రభువా వారు నా జీవితాన్ని బట్టి ఇతరులను పోల్చుకొని వారిని నిందించుకుంటూ నీ నామాన్ని ఘనపరచకుండా ప్రభువా సనుగుతూ గొనుగుతూ వాళ్ళ జీవితాలను వెంబడిస్తున్నటువంటి వారైతే, కొనసాగదీస్తున్నటువంటి వారైతే వారికి హెచ్చరికగా మీరు చేసినందుకు కృతజ్ఞతలు నాయన. ఇది మొదలుకొని మేమందరము సరిచేయబడినటువంటి వారమై ప్రభువా ఆత్మఫలములు ఫలిస్తూ నీ కొరకు బ్రతుకున్నట్లుగా మేమందరము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు నాయన, ఇదిగో పురుషులు అందుబాటులో లేనప్పుడు, అసమర్థంగా పురుషులు ఉన్నప్పుడు స్త్రీలను కూడా నువ్వు వాడుకొని వారిని కూడా ఒక మహాసైన్యంగా మార్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నావు, నువ్వు పలికి ఉన్నావు. కృతజ్ఞతలు నాయన. సువార్త ప్రకటించు స్త్రీలు మహాసైన్యమై ఉన్నారని లేఖనాలు రాయబడినట్లుగా నా ప్రభువా నీ కొరకు స్త్రీలలో నుంచి ఒక మహాసైన్యమును నువ్వు కోరుకుంటున్నావని ఈ దినమున మాకు అర్థమైంది నా ప్రభువా. దైవజనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ స్త్రీలను ప్రోత్సహిస్తూ స్త్రీల ద్వారా ఒక గొప్ప జనాంగాన్ని నీ మహిమ కొరకు సంపాదించినట్లుగా సహాయమును దయచేయండి. మీకు కృతజ్ఞతలు నా ప్రభువ. అంత మాత్రమే కాదు కానీ పురుషులు కూడా రేపబడి వారై స్త్రీలకే ఇంతటి ఆధిక్యత ఉన్నప్పుడు పురుషునికి నీవు అధికారం ఇచ్చినావు గనక తనకిచ్చినటువంటి అధికారాన్ని విస్మరించకుండా తన బాధ్యతను గుర్తెరిగినటువంటి వాడై మరి ఎక్కువగా అంతకంతకు రేగుతూ నీ పరిచర్య చేయడానికి అనేక ప్రాంతాలు సంపాదించి సంచరించి నీ మహిమ కొరకు ఒక గొప్ప జనాంగాన్ని సమకూర్చబట్టానికి సహాయము దయచేయండి నాయన. నీ కృతజ్ఞతలు. పురుషులు బాధ్యతలు విస్మరించినప్పుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ఆధిక్యతను కూడా నువ్వు తెలియజేసి ఉన్నావు నా ప్రభువ. బాప్తిస్మాలు ఇచ్చేటువంటి క్రమంలో వాటన్నిటి విషయంలో ఇదిగో సంఘంలో పురుషులు స్త్రీలకు లోబడి బ్రతకవాలని మాట్లాడుతూనే ప్రభువా మరి అవకాశం లేనప్పుడు వారు ఏమి చేయవలసి ఉన్నదో కూడా హితబోధ చేసినందుకు కృతజ్ఞతలు నాయన. ఈ మాటలన్నిటిని మా హృదయంలో ముద్రించి నీ మహిమ కొరకు బహుగా స్త్రీలు పురుషులు ఫలించినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. స్త్రీలు చూపేటువంటి ప్రేమ ఉన్నతమైనదని మీరు మాట్లాడినందుకు వందనాలు. మగ్దలేని మరియ ఇదిగో నీ పునరుత్థానము కొరకు ప్రభు అత్యాసక్తితో ఆశ కలిగి శక్యమైతే నేను నా ప్రభువుని మోసుకొని పోవద్దును అని ప్రభు ఆశతో ఆ సమాధి ఎద్దో కనిపెట్టినట్లు కూడా మేము చూస్తున్నాం. ఒక స్త్రీ ఇదిగో ఆజానుబాహుడైన ఒక వ్యక్తిని మోయడం అనేది ఎంత కష్టతరమైన పని ప్రభు. అయినను సాధ్యమైతే నా ప్రభువుని నేను మోస్తాను, నా ప్రభుని ఊరేగిస్తానన్నటువంటి తీర్మానం మరియ గుండెల్లో ఉంది నా ప్రభు. అలాంటి తీర్మానం ఇక్కడ నుండి ప్రతి స్త్రీ గుండెలో కూడా ఉండినట్లుగా సహాయం దయచేయండి. నిన్ను భుజముల మీదకి ఎత్తుకొని నెత్తి మీద మోసుకుంటూ ఊరూరా నీ నామాన్ని ఊరేగించే స్త్రీగా ప్రతి స్త్రీని మార్చమని కోరుకొనుచున్నాము నాయన. ఇప్పటికే సేవ చేస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తున్నటువంటి స్త్రీలను ఇంకను నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి. బహుబలంగా వారు వాడబడినట్లు వారు ఏ ప్రాంతంలో సంచరించి నోరు తెరిచి మాట్లాడినా అక్కడ నీ అభిషేకం శాశ్వత జీవం ఉండినట్లుగా చేసి ఆత్మలను ఎద్దకు వెలుగు ఎద్దకు పురుగులు ఆకర్షించబడినట్లుగా వారి ద్వారా ఆకర్షించబడినట్లుగా సహాయం దయచేయండి. దైవజనురాళ్ళు సైతం ప్రభువ ఈ సంగతిని విని ప్రేరణ పొంది ప్రభు కొత్త ప్రాంతాలను దర్శించి దైవజనులకు సహకారులై ఒక గుంపును సంఘంలోనికి సమకూర్చి నీ నామాన్ని ఘనపరుచుకుని కృపాభాగ్యం అందరికీ నీ దయచేయమని పురుషులుగా ఉన్నట్టు మేమును మా బాధ్యతను గుర్తెరిగి ఇంకా నీ కొరకు రేగునట్లుగా కృప దయచేయమని సమస్తమైన మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ వాక్యం ఇచ్చినట్టు మీ దాసుని ఇంకను బలపరచండి అయ్యా. ఇంకను నూతన తలంపులు ప్రత్యక్షలు ఇచ్చి ప్రభువా నీ రాజ్య విస్తరణ కొరకు నీ దాసుని ఇంకను బహుబలంగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాం నాయన. తరచుగా తను వెంటాడుతున్న ప్రతి బలహీనతలు అనారోగ్య పరిస్థితులు సమస్తము యేసు నామములో దూరమైపోవునుగాక.
సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, సత్వాన్ని నీ దాసునికి కలిగించి ఇలాంటి ప్రత్యక్షతలు పొంది అనేక చోట్ల నోరు తెరిచి మాట్లాడినప్పుడు మహాగుంపు నీ దాసునికి మీరు అనుగ్రహించినట్లుగా కృప దయచేయమని సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు అయినటువంటి మా దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన దినమందు సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు. నీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరకే కృతజ్ఞతలు నాయన. మరి అత్యాసక్తితో ఇక్కడ సమకూర్చబడి ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దర్శించండి. వారు ఎదుర్కొన్నట్టు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితులు, అనారోగ్య స్థితిగతులు, సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. మరి చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలకు కూడా మీరు తోడయుండి జ్ఞానం ఇచ్చి చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణ చెందినట్లుగా సహాయం దయచేయండి. మాత్రమే కాదు, ఈరోజు విన్న వర్తమానం ప్రకారం స్త్రీలు, పురుషులు అందరూ వారి వారి బాధ్యతలను గుర్తెరిగి దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో అందరూ పాలిభాగస్తులు కావాలని మీరు పిలిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ మాటలు మా గుండెల్లో ముద్రించి ఈ రాజ్య విస్తరణ కొరకు మా వంతుగా పాటుపడటానికి మాకును అందరికీ సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని, సమకూర్చబడిన ప్రతి బిడ్డను దీవించమని, తిరిగి వెళుతుండగా తోడయుండి క్షేమకరంగా ప్రతి ఒక్కరిని గృహాలకు చేర్చండి. ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత ఇచ్చేయండి ప్రభా. ఈరోజు లోకమంతా కూడా ప్రభువా ఏది దేవుడు, ఎలా దేవుడో, ఎందుకు దేవుడో తెలియని స్థితిలో మగ్గిపోతూ ఉంటుండగా నా ప్రభువా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారందరి మనోనేత్రను మీరు వెలిగించండి. నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావని, నీవు తప్ప వేరొక దైవము లేదని ప్రజలందరూ గుర్తించినట్లుగా సహాయం దయచేసి వారి మనోనేత్రను వెలిగించి మహిమ పొందమని, ఆత్మల్ని రాజ్యంలోనికి చేర్చమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడును యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనుకును సార్వత్రిక సంఘమంతరికి తోడయుండి ఆ త్రియేక దేవుడు ఆయన రాజ్య విస్తరణలో మనందరము పాటుపడినట్లు మనందరికి కృప చూపి అభిషేకం అనుగ్రహించునుగాక. భారభరితమైన హృదయాలను స్త్రీలకు, పురుషులకు ప్రభు కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.